రథసప్తమి రోజున జిల్లేడు ఆకులతో స్నానం చేయమని చెబుతూ ఉంటారు మన పెద్దలు. ఎందుకు? ఇందులో ఉన్న శాస్త్రీయత ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. రథసప్తమి సూర్యగ్రహణంతో సమానమైన శక్తిని కలిగి ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. దీనికి తోడుగా మనం శాస్త్రీయంగా కూడా పరిశీలించినట్లయితే ఈ రోజున ఒక మార్పుకు సంకేతంగా జరుగుతుంది. అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు సప్తాశ్వాలను ఉంచి తన రథ గమనాన్ని మార్చుకున్న రోజే ఈ రథసప్తమి. అందువల్ల ఈ రోజు ఒక విశేషమైన శక్తిని కలిగి ఉంటాడు. అందువల్ల ఈ రథసప్తమి రోజున చేసే స్నానాలు, దానాలు, జపాలు అన్ని సత్ఫలితాలను ఇస్తాయని, అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయని చెబుతారు మన పెద్దలు. అలాగే రథసప్తమి రోజున చేసే నదీ స్నానానికి కూడా ఎంతో విశేషం. ఈ రథసప్తమి రోజున 7 జిల్లేడు ఆకులను ఉపయోగించాలని చెబుతారు మన పెద్దలు. అంటే 7 జిల్లేడు ఆకులు, 1 శిరస్సుపై, 2 భుజాలపై, 3 మోకాళ్లపై, 4 2 పాదాలపై పెట్టుకొని మనం స్నానం చేసినట్లయితే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందట. ఈ 7 జిల్లేడు ఆకులు మన శరీరంలోని 7 భాగాలను ఉత్తేజితం చేస్తాయట. జిల్లేడు ఆకులను అర్క అని కూడా అంటారు. అదే విధంగా సూర్యుడికి కూడా అర్క అని పేరు. అంటే సూర్య కిరణాలలో ఉన్న ప్రభావం జిల్లేడు ఆకులలో కూడా ఉంటుందని, అందువల్ల ఈ 7 జిల్లేడు ఆకులను మన శరీర భాగాలపై పెట్టుకుని స్నానం చేయడం ద్వారా అవి మనలోని శక్తి కేంద్రాలను ఉత్తేజితం చేస్తాయి. ఈ రీల్ తరువాయి భాగం పార్ట్ 2 లో చూడండి. ఇలాంటి మరిన్ని అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో.